హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్గా ఎగ్ ములంకాయ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. ఇగురులాగా ఉంటుంది అన్నమాట. మన చపాతీలోకి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎటువంటి మసాలాలు వేయకుండా. పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ టైంలోనే. ఒకసారి ఎలా చేద్దామో చూసేయండి. గుడ్లు అయితే బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఉప్పు కారం పసుపు వేసుకొని ఘాట్లు పెట్టేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని పెద్దవి 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిరకాయలు అవి వేసుకొని, అలాగే జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వీడియో మిస్ అయ్యింది వేపుకోవాలి. అలాగే 2 మీడియం టమాటాలు కూడా పేస్ట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ మొత్తం మసాలాలన్నీ కారం ఉప్పు పసుపు అన్నీ బాగా పట్టే వరకు కూడా ఒక 2 మినిట్స్ పాటు అయితే మనం నూనెలో వేపుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఫస్ట్లో ఉల్లిపాయలు వేపేటప్పటికి కూడా సాల్ట్ వేసాను కాబట్టి నేను తర్వాత అయితే సాల్ట్ తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలాలని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ములంకాయలు అయితే కడిగేసుకున్న తర్వాత ములంకాయలు కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే మనకు మసాలాలు అనేవి ములంకాయలకి పడతాయి అన్నమాట. పట్టిన తర్వాత ఇందాక మనం మిక్సీ ఆడినప్పుడు టమాటాలు ఆడాం కదా, అందులోనే ఒక గ్లాస్కి వాటర్ వేసుకోవాలన్నమాట. మనకి పులుసు ఎక్కువ కావాలంటే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. నాకు ఇగిరిలా కావాలి కాబట్టిగా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలన్నమాట. ములంకాయలు ఉడికితే తర్వాత ములంకాయలు ఉడికిన తర్వాత మనం వేపుకున్న గుడ్లు అయితే ఉన్నాయి కదా, ఇట్లా అందులో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ దగ్గరికి మగ్గించుకోవాలన్నమాట. ఇలా మనం చేయడం వల్ల మసాలాలన్నీ గుడ్డుకి ములంకాయకి బాగా పడతాయి అన్నమాట. చాలా సింపుల్గా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎటువంటి మసాలాలు లేకుండా. కర్రీ చూసారా ఎంత దగ్గరికి అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. కొంతమంది చింతపండు పులుపు అయితే వేసుకుంటారు. నేను టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు పులుపు అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా సూపర్గా ఉంటుంది. నచ్చాలంటే లైక్ చేయండి.